సీఎం రేవంత్ కి ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై రిప్లై ఇచ్చారు పీసీసీ నేతలు. 4 వారాల గడువు కావాలని కోరింది కాంగ్రెస్ లీగల్ టీం. కేంద్ర హోంమంత్రి వీడియోలని మాఫ్ చేసి ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ గాంధీ భవన్ కి వచ్చి స్వయంగా నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. మే 1న విచారణకు రావాలని నోటీసులు వివరించారు. సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్, నవీన్, శివకుమార్, ఆస్మా తస్లీంలకు నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపై గడువు కోరింది లీగల్ టీం. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో ఇప్పుడు విచారణకు రాలేమని వివరణ ఇచ్చారు పీసీసీ నేతలు. సీఎం రేవంత్ కి ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై రిప్లై ఇచ్చారు పీసీసీ నేతలు. 4 వారాల గడువు కావాలని కోరింది కాంగ్రెస్ లీగల్ టీం. కేంద్ర హోంమంత్రి వీడియోల్ని మార్ఫ్ చేసి ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ గాంధీ భవన్ కి వచ్చి స్వయంగా నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. మే 1న విచారణకు రావాలని నోటీసులు వివరించారు. సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్, నవీన్, శివకుమార్, ఆస్మా తస్లీంలకు నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపై గడువు కోరింది లీగల్ టీం. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో ఇప్పుడు విచారణకు రాలేమని వివరణ ఇచ్చారు పీసీసీ నేతలు. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఈ నోటీసులపై డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? థ్యాంక్ యూ యశోద. కాంగ్రెస్ పార్టీ నేతలు రీసెంట్గా 2 రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి నోటీసులు ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ను వక్రీకరించి ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్ల రద్దుపై ఒక తప్పుడు సంకేతం దేశవ్యాప్తంగా పోతుంది, బీజేపీకి డ్యామేజ్ అయితే అయ్యేలా ఉంది అని ఉద్దేశంతోనే వారు ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు దేశవ్యాప్తంగా అంతా దానిపైన విచారణ చేపడుతున్నారు. అందులో భాగంగానే అది మొన్న రీసెంట్గా అమిత్ షా తెలంగాణ ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు చేసిన కామెంట్స్ కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలే దీన్ని వైరల్ చేశారు. దీన్ని ఎడిట్ చేసి అన్ని రాష్ట్రాలకు దీన్ని షేర్ చేశారు అనే ఒక ఆరోపణతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చి 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. గాంధీ భవన్కి వచ్చిన ఢిల్లీ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మన్నే సతీష్తో పాటు అందులో పనిచేసే టీం సభ్యులుగా ఉన్న నవీన్, శివకుమార్, అదేవిధంగా ఆస్మా తస్లీం, ఈ 4గురికి నోటీసులు ఇచ్చారు. దాంతోపాటు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా నోటీసులు సర్వ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన ఈ నెల 1వ తారీఖు అంటే ఇవాళ మే 1వ తారీఖున ఇవాళ ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాల్సిందని ఆ నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు చూసినట్లయితే U/S బై 91/160 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం నోటీసులను సర్వ్ చేశారు. అయితే తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏఐసిసి స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రేవంత్ రెడ్డి ఈ సమయంలో ఆయన విచారణకు రాలేరు. కాబట్టి 4 వారాల గడువు కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ లీగల్ టీం దానికి సంబంధించిన ఒక రిప్లైను పంపింది. అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించిన టీం కూడా ఇన్ఛార్జిగా ఉన్న మన్నే సతీష్తో పాటు మరో 3గురికి కూడా 15 రోజుల గడువు కావాలని దానికి సంబంధించి రిప్లైను కూడా పంపినట్టు తెలిసింది. వాస్తవంగా ఇవాళ ఢిల్లీకి వీళ్ళు నోటీసులు ఎవరి పేరుపైన నోటీసులు వచ్చాయో వారు ఇవాళ ఢిల్లీకి వెళ్ళి వివరణ ఇవ్వాల్సింది. కానీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల వాళ్ళు రాలేమని అందులో రిప్లై ఇచ్చారు. ఇప్పటికే ఆ నోటీసుల పైన తెలంగాణ కాంగ్రెస్ లీగల్ టీంతోని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నోటీసులు వచ్చిన అదే రోజు నైట్ మాట్లాడారు. దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలో దానిపైన కూడా చర్చించారు. దాంతోపాటు ఏఐసిసిలో కూడా దీనిపైన డిస్కస్ జరిగినట్లు తెలిసింది. దీంతో నోటీసులకు లీగల్గానే ఎదుర్కోవాలని కూడా కాంగ్రెస్ నేతలు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ గ్లోబల్ ప్రచారం కావచ్చు, ఫేక్ న్యూస్కు ప్రచారానికి బీజేపీ ఒక కార్ఖానా లాంటిది, ఒక ఫ్యాక్టరీ లాంటిది అంటూ ఏఐసిసి నేతలు కూడా చాలామంది ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దాన్ని లీగల్గానే ఎదుర్కొంటామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ ఇవాళ విచారణకు రాలేమని కూడా లీగల్ టీం దానికి వివరణ ఇచ్చింది. ఇప్పటికే నార్త్ ఇండియాలో కూడా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నా దానిపైన కూడా కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఒక ఆప్ ఎమ్మెల్యేని కూడా అదుపులో తీసుకొని విచారిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నేత జిగ్నేష్ మేవానీ పిఏ కూడా ఈ ఫేక్ వీడియోను వైరల్ చేసినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. దానిపైన కూడా వాళ్ళ పిఏని కూడా విచారించినట్లు తెలిసింది. అయితే ఎక్కడ ఇది మొదలైంది, ఎక్కడ ఎవరు ముందుగా దీన్ని షేర్ చేశారు, ఎవరు ఎడిట్ చేశారు అనేది కేంద్ర సంబంధించిన హోంశాఖకు సంబంధించిన సిబ్బంది కావచ్చు వాళ్ళ టీము విచారణ చేపట్టాలని చూస్తుంది. అందులో భాగంగానే ఢిల్లీ పోలీసులు ఎక్కడ ముందుగా తెలంగాణ నుంచి అది వైరల్ అయినట్లు భావించి ఇక్కడ నోటీసు సర్వ్ చేశారు. కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ సోషల్ మీడియా దానికి ఆ వీడియోకు, ఆ వైరల్కు తమకేం సంబంధం లేదని కూడా ఇప్పటికే
చెప్పారు. కానీ విచారణకు తాము ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదని, తమకు కొంత మేరకు గడువు కావాలని కూడా ఆ వివరంలో తెలిపారు. సోషల్ మీడియా టీం సభ్యులు కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. వారికి 15 రోజుల గడువు కావాలి. ఇక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. ప్రతిరోజు 2 నుంచి 3 బహిరంగ సభలు హాజరవుతున్నారు. అదేవిధంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, కర్ణాటక కావచ్చు, అదేవిధంగా కేరళ కావచ్చు, ఏపీ కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని వదిలిపెట్టుకొని విచారణకు రాలేరు కాబట్టి ఆయనకు 4 వారాల గడువు ఇవ్వాలని కూడా అందులో రిప్లై ఇచ్చారు. బహుశా చూడాలి, దానికి సానుకూలమైన స్పందన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ లీగల్ టీం అయితే చెప్తున్నారు. కానీ ఒకవైపు రిజర్వేషన్ల రద్దు అంశం ఇటు బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య రచ్చ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మేము అనలేదని బీజేపీ నేతలు చెప్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లను మాత్రమే ఎత్తివేస్తామని ప్రకటించాం, మిగతా రిజర్వేషన్లను ఎత్తివేయమని కూడా వారు చెప్తున్నారు. కానీ రిజర్వేషన్లకే బీజేపీ వ్యతిరేకము. ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి రిజర్వేషన్కు వ్యతిరేకంగానే పనిచేసింది. ఆర్ఎస్ఎస్ పుట్టింది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అంటూ కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. నిన్న గుర్దీప్ జాతీయకు సంబంధించిన ఏఐసిసి నేత కూడా తెలంగాణకు నిన్న వచ్చినప్పుడు ఆయన కూడా చెప్పారు, గ్లోబల్ ప్రచారానికి బీజేపీ కేర్ ఆఫ్ అడ్రస్, అది ఫేక్ న్యూస్ ప్రచారంలో కూడా బీజేపీ ముందుంటుంది, అదొక ఫ్యాక్టరీ, అదొక కార్ఖానాన్ని కూడా కామెంట్ చేశారు. దీన్ని లీగల్గానే ఎదుర్కొంటామని కూడా ఏఐసిసి నేతలు కూడా చెప్తున్నారు. సో చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఈ ఇష్యూ ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎట్లా దారితీస్తుంది అని చూడాల్సింది. కానీ విచారణకు మాత్రం ఇవాళ వెళ్లాల్సింది. దానికైతే కొంత గడువు కావాలని అయితే లీగల్ టీం కోరారు. యశోద. థ్యాంక్ యూ రాజు.